మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెల మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ 2026 మే నెలలో ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలని, లాభాలని, అవకాశాలని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల ఈ మే నెల మొదటి భాగం అనగా మే 15 వరకు కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి అనగా 3వ భావము 6వ భావానికి అధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నెలంతా కూడా ఈ 2026 మే నెల అంతా కూడా ఆయన జన్మరాశిలో అనగా మేషరాశిలోను, ఆ తర్వాత ద్వితీయ భావంలో అనగా ఆయన వృషభ రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వారికి జనసహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో వారిదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వారి మాటకు విలువ పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే ఎవరైనా సొంత వ్యాపారాలు కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయం కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన ఉద్యోగ సంబంధించినటువంటి పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ వారు విజయం సాధించడానికి అనుకూలత కనిపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి సమతుల్యత కూడా వారు ఏర్పరచుకోగలుగుతారు ఈ మే నెలలో. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయంలో అనగా వృషభ రాశిలోను, తృతీయంలో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. వాహన సంబంధమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా సౌకర్యవంతంగా మారడానికి అవకాశం ఉంది. అనగా పాత వాహనాన్ని రిపేర్లు చేయించుకోవడం కానీ లేకపోతే నూతన వాహనం కొనుగోలు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా సృజన సహకారంతో మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు సానుకూల వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సంతృప్తికర జీవన విధానానికి మీరు నాంది పలికి ముందుకు సాగేటువంటి వాతావరణం ఉంది. అయితే మేషరాశి వారికి ఈ మే నెల తరువాత మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు, అధికారుల అభినందనలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాన్ని, అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందగలుగుతారు ఈ మేషరాశి వారు. ఇక రాహు ఎప్పటి నుంచో లాభంలో సంచరిస్తున్నాడు. 2026 మే నెలలో ఆయన లాభంలోనే సంచారం కొనసాగించడం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు మీరు చేస్తారు, మంచి విజయం సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు, ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాన్ని మీరు సాధించుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం కానీ, నూతన వ్యాపార లావాదేవీలు కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ మీకు సానుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో మీరు ఏదైనా వ్యాపార విస్తరణ కానీ లేకపోతే విద్యా సంబంధమైన విషయాలు కానీ ఉద్యోగ విషయాల్లో మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 మే నెలలో ఈ మేషరాశి వారికి బుధగ్రహము, శుక్రుడు, రాహువు ప్రధానంగా ఈ 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెలంతా కూడా జన్మరాశిలో అనగా మేషరాశిలో సంచరిస్తాడు. ఆయన మే నెల 15 తర్వాత ఆయన ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మే నెల 15 వరకు ఆయన సంచారం మేషరాశిలో కొనసాగుతుంది కనుక ఆ సమయంలో మీకు ఏదైనా ఉన్న ఉద్యోగంలో చిన్న మార్పులు చేర్పులు కానీ లేకపోతే పదోన్నతులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక సూర్య భగవానుడు ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీరు మాట్లాడేటప్పుడు అధికారులతో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి, తొందరపడకండి, ఆవేశంతో సమాధానాలు చెప్పకండి. ఈ రకంగా మీరు ఏదైనా తొందరపడి కానీ ఆవేశంగా కానీ ఆలోచించకుండా కానీ మాట్లాడితే అది ఎదుటి వారికి ముఖ్యంగా అధికారులకి అభిప్రాయ భేదాలు రావడానికి కానీ మనస్పర్ధలు రావడానికి కానీ అపార్థాలు వారు అనుకోవడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. ఈ రకమైన సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్నపాటి ఖర్చులు, ఒక చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి మే నెల 15 తర్వాత మీకు కనిపిస్తుంది.
ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో సంచరిస్తున్నాడు మీనరాశిలో. ఈ కుజుడు వ్యయములో సంచరించేటువంటి సందర్భాల్లో సహజంగా అనుకోకుండా ఏదైనా ఖర్చులు పెరగవచ్చు, వాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది, భూ వివాదాలను మీరు కొన్ని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, అటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ కుజుడు 12వ ఇంట సంచరిస్తున్నాడు కనుక విపరీతమైనటువంటి ఖర్చులు, పని ఒత్తిడి, అలసటతో కూడినటువంటి ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా తృతీయంలో సంచరిస్తున్నాడు మిథున రాశిలో. ఈ కారణం చేత కొంతమంది పెద్దల యొక్క సహకారం పూర్తిగా మీకు లోపిస్తుంది. అలాగే విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. విద్యారంగాల్లో పనిచేసేటువంటి వారికి పని భారము, శ్రమ అధికమవుతుంది, పని ఒత్తిడి అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు బాగా శారీరకమైనటువంటి శ్రమకు గురి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శని దోషం మొదటి భాగం అనగా ప్రథమ భాగంలో వ్యయములో శని ఉన్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. మీరే అన్ని రకాల పనులు చేసుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం ఈ శని భగవానుడు వ్యయములో సంచరించడం వల్ల మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కానీ, శారీరకమైనటువంటి పేరు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనల్లో ఒక విషయంలో అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం ఉంది. అలాగే మీరు ఆశించినటువంటి ఫలితం ఒకటి నిరాశను కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆత్మీయులతో కానీ, సంతానం విషయంలో కానీ వారు మీ గృహం నుంచి కాస్త దూర ప్రాంతాలకి చదువుల కోసమో ఉద్యోగుల కోసం వెళ్ళడం వల్ల కూడా మీరు నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. మరి ఈ 2026 మే నెలలో తప్పనిసరిగా ఈ మేషరాశి వారికి ఏ గ్రహాలైతే ప్రతికూలంగా సంచరిస్తున్నాయో ఆ గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీకు చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 2026 మే మాసంలో మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి, గరికమాలను స్వామివారికి సమర్పించండి. అలాగే వ్యయములో శని దోషం ఉంది, శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక అవకాశం ఉంటే శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. శనీశ్వర స్వామి దర్శనం వెళ్ళి చేసుకోలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం చదువుకోండి. అలాగే గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలను అందించండి. ఇక జన్మరాశిలో కుజ సంచారం ఉంది, అలాగే కుజుడు వ్యయములో కూడా సంచరిస్తున్నాడు కనుక ఇటువంటి కుజ సంచారం వల్ల మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయండి. అలాగే జన్మరాశిలోను ద్వితీయంలోను రవి సంచారం వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు కనుక సూర్య ఆరాధన చేయండి. ఉదయం నిద్రలేసిన వెంటనే స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకము, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మాసంలో తప్పనిసరిగా ఈ మేషరాశి వారు సూర్య ప్రీతి కోసం గోధుమలను, సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం ఎర్ర కందిపప్పును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం